శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో మహారాష్ట్రలో వటసావిత్రి వ్రత పూజ ఎలా చేసుకున్నారు చూపిస్తాను. అలాగే వటసావిత్రి వ్రత కథను వివరిస్తాను. మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రిదేవిని ఆరాధించాడు. అతని అంకుటిత దీక్షకు మెచ్చిన సావిత్రిమాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వర ప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతిగారాభంగా పెంచసాగాడు. యుక్తవయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుని అసలు పేరు జితాశ్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. అతని తండ్రి ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పోగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక్క సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తమై సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుని ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తర్వాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాకుమారిగా అతిగారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరు దొరక్కపోవటంతో మర్రి చెట్టుని ముత్తైదుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి 108 మార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రతాన్ని సమాప్తి చేస్తుంది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవికి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటూ ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపు అయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు గంటలు గనగన మోగగా పాశాస్తుడై భీకరంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికి కనిపించిన ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళుతున్న యముణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చెలించని ఆమెతో యముడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆ ఇళ్లలో అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు, అమ్మ మొండితనం మాని మరలిపో. అలాగే మరొక్క వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యముని అనుసరిస్తూ, స్వామి 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులు అవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులం అయ్యం కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక వరమిస్తాను అడుగు అన్నాడు. స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తి మెచ్చుకొని సత్యవంతుని పునర్జీవితుడిని చేసి వారిద్దరిని దీవించాడు. ఇది వటసావిత్రి వ్రత కథ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక ముందు ముందు మహారాష్ట్రలోని వారి ఆచార వ్యవహారాలు, వారి యొక్క పూజా విధానాల గురించి నా ఛానల్‌లో మీకు చూపిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.